హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన చరిత్రలోనే 10 రహస్యమైన విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అవి ఎంత రహస్యమైనవి అంటే వాటిలో దాగున్న రహస్యాన్ని ఇప్పటివరకు సైంటిస్టులు కూడా ఎవరు కనుగొనలేకపోయారు. అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే అందులో ముందుగా నెంబర్ 1 ద లండన్ హ్యామర్. ఈ హ్యామర్ డైనోసార్ల కంటే ముందుది, అంటే సుమారు 400 కోట్ల సంవత్సరాల ముందు నిర్మించబడింది. అయితే దీన్ని ఎవరు నిర్మించారనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. అలానే రెండోది బిస్కెట్ లాంటి ఒక డిస్క్. ఇది సుమారు 4000 సంవత్సరాల పురాతనమైన ఈ డిస్క్ మీద ఉన్న గీతలు కానీ లేదా రాతలు కానీ లేదా చిహ్నాలు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాని రహస్యాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయి. ఇక మూడోది షార్డ్ ఆఫ్ టూరిన్. ఈ క్లాత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జీసస్ చనిపోయిన తర్వాత అతని యొక్క శిలువ మీద వేసిన క్లాత్ అన్నమాట. అంటే జీసస్ చనిపోయిన తర్వాత అతని శరీరానికి చుట్టబడిన క్లాత్ అనేసి చాలా మంది నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినవి 10లో కేవలం 3 మాత్రమే. ఇక మిగతా వాటి గురించి కానీ మీరు కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా ఈరోజు షాక్ అవుతారు మీరు. కనుక వీటి గురించి తర్వాత చెప్పబోయే 7 గురించి కూడా చాలా క్లారిటీగా చెప్తా. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అందులో ముందుగా షార్డ్ ఆఫ్ టూరిన్ గురించి తెలుసుకుందాం. 4.4 మీటర్ల పొడవు, 1.1 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వస్త్రం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన దేహానికి చుట్టబడిందని చెప్పి అంటూ ఉంటారు. అయితే దాని మీద మాత్రం యేసు శరీరం స్పష్టంగా చిత్రీకరించబడిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇది సుమారుగా 1150వ సంవత్సరంలో యూరోప్లో మొట్టమొదటిసారిగా కనిపించిందని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇది ఎప్పుడు దొరికింది, అది నిజమేనా అనేది ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియదు. అయితే దీని వైజ్ఞానికులు మాత్రం 2000 సంవత్సరాల పురాతనమైనదని, మరికొందరైతే 7000 సంవత్సరాల పురాతనమైనదని చెప్తూ ఉంటారు. ఇక తర్వాత యాంటీకైత్రా మెకానిజం. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ అద్భుతమైన యంత్రం ఎన్ని సంవత్సరాల క్రితందో మీరేమైనా అంచనా వేయగలరా? ఓకే, ఒకసారి చిన్న టెస్ట్ చేద్దాం. 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, పోనీ 600 సంవత్సరాలు. ఒకవేళ మీరు ఆలోచించి నేను చెప్పిన ఆన్సర్లు మీరు కూడా చెప్పినట్లయితే మీ అంచనా తప్పు. ఎందుకంటే ఇది సుమారు 2100 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. ఒక అద్భుతమైన యంత్రం ఇది. 1901వ సంవత్సరంలో గ్రీస్లోని యాంటీథెరా అనే ద్వీప తీరంలో పాడైపోయిన షిప్ డెబ్రిస్లోని దీన్ని కనిపెట్టారు. దీని ప్రాచీన కాలంలో మొట్టమొదటి కంప్యూటర్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ యుగంలో ఇంతటి అల్ట్రా మోడల్ టెక్నాలజీ ఎవరు తయారు చేశారనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీని యొక్క సంక్లిష్టత, ఖచ్చితత్వం ఈనాటి కంప్యూటర్లను కూడా వెనక నడుతుంది. సో అప్పటి మనుషులు టెక్నికల్గా వాళ్ళు ఎంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు అనేది మనకు తెలియజేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇక తర్వాత రోజెటా స్టోన్. 1799లో ఈజిప్ట్లోని ఒక ప్రాజెక్టర్ ఒక విలేజ్ దగ్గర ఒక అద్భుతమైన రాయిని కనిపెట్టాడు. అది సాధారణమైన రాయి కాదు. ఫ్రాన్స్ సైనికులు దాని ముందు నుంచి వెళ్తున్నప్పుడు వారి ఎదురుగా ఉన్నది యుగాల తరబడి మానవులు పరిశోధించలేని రహస్యమైన భాష ఉన్న ఒక అద్భుతమైన రాయి అని అప్పుడు వారికి కూడా తెలియదు. అయితే అది వేల సంవత్సరాలుగా ఎవరో తెలుసుకోలేనటువంటి ఏదో మూల భాష దాగి ఉన్న ఒక అద్భుతమైన రాయి, అదే రోజెటా స్టోన్. 3 వేరు భాషల్లో రహస్యాలను కలిగి 2200 సంవత్సరాల పురాతనమైన ఒక రాయి ఉందని మీరేమైనా అనుకోగలరా? అయితే ఈ రాయి క్రీస్తుపూర్వం 196వ సంవత్సరంలో టోల్మీ పంచం సమయంలో ఉంది. హైరోగ్లిప్, డొమియోగ్లిప్ అండ్ ఓల్డ్ ఈజిప్టియన్ లాంగ్వేజ్ లో దీన్ని రాసి ఉంచారు. 1822లో జీన్ ఫ్రాన్స్ సమూన్ దీన్ని చదవడానికి సాహసించాడు. అయితే ఇది పురాతన ఈజిప్టియన్ నాగరికతలకు ఒక లోతైన రహస్యం దాచుకుందని ఆయన చెప్పారు. ఇక తర్వాత డెడ్ సీ స్క్రోల్స్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, బాగా ఎండిపోయిన ఒక ఎడారిలో ఒక ఆయన తప్పిపోయిన తన గొర్రె పిల్లను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అయితే అలా వెళ్తుండగా దారిలో అతనికి ఒక గృహ కనిపించింది. అయితే ఆ గృహలో ఒక రాయి విసిరాడు. అయితే ఆ గృహ నుంచి అతని చెవులు కూడా తట్టుకోలేనంత శబ్దం ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయితే అది విని అతను వెంటనే ఆ గృహ లోపలికి వెళ్ళి చూడగా కొన్ని యుగాల తరబడి కప్పి ఉన్న ఒక ఆశ్చర్యకరమైన రహస్యం అతను ఎదురుపడింది. అయితే ఇది కేవలం చిరిగిపోయిన కాగిత ముక్కలు కాదు, ఇవి చరిత్ర గతిని మార్చగలిగే ఒక అద్భుతమైన శక్తి ఉన్నటువంటివి. 2000 సంవత్సరాల పూర్వం ఇబ్రహీం అండ్ గ్రీస్ భాషలో రాసి ఉన్న ఈ దస్తావేజులు ప్రతి పేజీలోని ఒక అజ్ఞాత రహస్యం దాగి ఉంది. అందులో బైబిల్ కథ నుంచి ధార్మిక సందేశాల వరకు ఉన్నాయి. అయితే ఈ స్క్రోల్స్ను ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇదేమైనా పురాతనమైన జ్ఞానానికి సంబంధించిందా లేదా ఏదైనా నాగరికత ఆఖరి సందేశం అనే విషయం తెలియక దీన్ని చదవడానికి ప్రయత్నించిన సైంటిస్టులకు ఇది ఒక ఆశ్చర్యంగా మిగిలిపోయింది. దీంతో అది చరిత్ర పుటలోని దాగి ఉన్న రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇక నెక్స్ట్ పైసోసోస్ డిస్క్. తనలో ఎన్నో రహస్యాలు దాచుకొని ఒక మామూలు డిస్క్ లా కనిపించే ఒక వస్తువు మీకు కనిపిస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటిదే 1908లో క్రేట్ ద్వీపంలోని పురాతనమైన ప్రెస్టస్ సిటీని తవ్వుతున్నప్పుడు సరిగ్గా ఇలాంటిదే జరిగింది. అదే రౌండ్గా చాలా ఫ్లాట్గా మట్టితో తయారు చేయబడిన ఒక డిస్క్ ఒక సాధారణమైన వస్తువులాగా పురావస్తు శాఖ వారికి దొరికింది. అయితే ఇది 4000 సంవత్సరాల పురాతనమైనదని అప్పటికి అక్కడ ఉన్నవారు ఎవరికి తెలియదు.
ఏదో ప్రాచీన భాషలో గీసిన 240 చిహ్నాలు ఇప్పటి వరకు కూడా ఎవరికి అవి అర్థం కాలేదు. దాంట్లో ఉన్నవి అవి. అయితే డిస్క్లో జంతువులు, మనుషులు మరియు విచిత్రమైన ఆకృతులు, ఒక సర్పం లాంటివి సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు గీసి ఉన్నాయి. అయితే ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే కాదు. ఆనాటి నాగరికత ఆనవాళ్ళు కానీ దాన్ని చదివి అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఇప్పటివరకు ఎవరూ పుట్టలేదు. ఇక తర్వాత వైనిచ్ మ్యానుస్క్రిప్ట్. మీరు ఒకసారి ఊహించుకోండి, 4-5 సంవత్సరాల పిల్లలు డ్రాయింగ్ బుక్ లో రంగురంగుల మొక్కలు, చిత్ర విచిత్రమైన ఆకారాలు, అర్థం కాని భాషలో రాసుకున్న అక్షరాలు. ఆగండి, ఇది చిన్నపిల్లల పుస్తకం కాదు సుమా, ఇదే వైనిచ్ మ్యానుస్క్రిప్ట్. ఇది ఎన్నో యుగాలుగా హిస్టోరియన్స్ ను అలానే సైంటిస్టులు రహస్యాలను పరిశోధించే వారికి నిద్రను దూరం చేస్తుంది. కొంతమంది దీన్ని ప్రాచీన నాగరికత కోడ్స్ అని, మరికొంతమంది అయితే ఏదో తెలియని శక్తి చేసిన ఒక రచన అని అంటున్నారు. అయితే ఈ పుస్తకం 15వ శతాబ్దం లాంటిది, అంటే సుమారు 500 సంవత్సరాల క్రితం. దీనిలోని చిత్ర విచిత్రమైన ఆకృతులు, అర్థం కాని భాషలో రాసిన రాతలు వైజ్ఞానికులకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయి. ఇక తర్వాత డెండ్రాలైట్ మిస్టరీ. ప్రాచీన ఈజిప్టియన్ నాగరికత ప్రపంచ నాగరికతల కల్లా రహస్యమైనది. ఇంకా చెప్పాలంటే అద్వితీయమైన నాగరికతగా ఉందని మనందరికీ తెలుసు. అయితే అప్పట్లో వాళ్ళు విశాలమైన మందిరాలు, పిరమిడ్ లోపలికి ఏ విధంగా వెలుగును పంపించేవారనేది మీకేమైనా తెలుసా? అలాంటిదే డెండ్రా మందిరంలో దాగి ఉన్న ఒక రహస్యం సైంటిస్టులని, హిస్టోరియన్స్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఆ మందిరంలో గోడల మీద గీసిన ఒక చిత్రం చూసినప్పుడు ఈ మోడర్న్ ప్రపంచంలో కూడా ఊహించని ప్రాచీన ఈజిప్షియన్స్ ఆ సమయంలోనే కనిపెట్టారని చెప్పి మనకు అనిపిస్తుంది. డెండ్రాలైట్ అని పిలిచే ఒక విశాలమైన బల్బు లాంటి ఆకృతి అది. సుమారుగా 2200 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తుపూర్వం 3530 సంవత్సరాల నాటిదని అంటారు. డెండ్రా మందిరం లోపల గోడల మీద గీసిన ఒక పొడవైన చిత్రం ఇప్పటి ఆధునిక యుగం లాంటి బల్బును పోలి దాని లోపల గీసిన 2 పాముల చిత్రాలు, బల్బులోని ఎలక్ట్రికల్ వైర్ లాగా, వాటి చివర్లు ఒక అమ్మం లాంటి పువ్వులతో పట్టి బల్బు హోల్డర్గా కనిపిస్తుంది. అయితే ఇదంతా నిజంగానే ఒక రహస్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత పైనుంచి చెప్పుకొచ్చిన మిస్టరీలో మీకు ఏ మిస్టరీ బాగా నచ్చిందనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.